ఈ పజిల్ ఏంటంటే put 1 to 8 numbers in 8 empty boxes. Sum of numbers in any horizontal or vertical line should be equal to 12. అంటే 1 నుంచి 8 వరకు నెంబర్స్ని ఈ 8 బాక్సెస్లో పెట్టాలి. ఏ హారిజంటల్ లైన్ తీసుకున్నా ఏ వర్టికల్ లైన్ తీసుకున్నా ఆ లైన్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ 12 కావాలి. వీడియో పాజ్ చేసి సొల్యూషన్ ఆలోచించండి. 1 to 8 నెంబర్స్ని ఈ బాక్సెస్లో పెట్టాలి కాబట్టి ముందుగా 8 అనే నెంబర్ని ఈ కార్నర్లో ఉండే బాక్సెస్లో ఎక్కడైనా పెట్టడానికి వీలవుతుందేమో చూద్దాం. ముందుగా 8 అనే నెంబర్ని ఈ కార్నర్ బాక్స్లో పెట్టడానికి ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ఈ బాక్స్లో మనం 8 తీసుకున్నాం కాబట్టి ఈ హారిజంటల్ లైన్లో ఈ 2 బాక్సెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ 4 కావాలి. ఎందుకంటే ఓవరాల్గా మనకి 12 రావాలి కాబట్టి. అదేవిధంగా ఈ వర్టికల్ లైన్లో ఉన్న ఈ 2 బాక్సెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ కూడా 4 రావాలి. 2 నెంబర్స్ యొక్క సమ్ 4 రావాలంటే మనకి ఆ 2 నెంబర్స్ 0, 4 అయినా అయి ఉండాలి, లేకపోతే 1, 3 అయినా అయి ఉండాలి, లేకపోతే 2, 2 అయినా అయి ఉండాలి. మనకి ఇక్కడ 0, 4 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మనం 1 నుంచి 8 వరకే నెంబర్స్ని యూజ్ చేయాలి కాబట్టి. అదేవిధంగా 2, 2ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి. సో ఆ నెంబర్స్ కంపల్సరీ 1, 3నే మనం యూజ్ చేయాలి. ఈ హారిజంటల్గా ఉన్న బాక్సెస్లో మనం 1, 3ని యూజ్ చేస్తే ఈ వర్టికల్గా ఉన్న బాక్సెస్లో 1, 3ని యూజ్ చేయకూడదు. ఎందుకని అంటే నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. సో 8 అనేది కార్నర్ బాక్సెస్లో పెట్టకూడదు. సో 8ని ఈ బాక్స్లో పెట్టి 1ని ఈ బాక్స్లో, 3ని ఈ బాక్స్లో పెడదాం. తర్వాత 7 అనే నెంబరు ఏ బాక్స్లో సెట్ అవుతుందో చూద్దాం. ముందుగా 7 అనే నెంబర్ని ఈ కార్నర్ బాక్స్లో పెట్టి చూద్దాం. ఈ హారిజంటల్ లైన్లో ఉన్న 2 బాక్సెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ 5 అవ్వాలి. 5 అవ్వాలంటే ఆ 2 నెంబర్స్ 1 and 4 అయినా అవ్వాలి, లేకపోతే 2 and 3 అయినా అవ్వాలి. 1 and 4 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే 1 అనే నెంబర్ని ఆల్రెడీ మనం యూజ్ చేసాం కాబట్టి. అదేవిధంగా 2 and 3 అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే 3 అనే నెంబర్ని ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి. సో 7 అనేది ఈ బాక్స్లో ఉండకూడదు. సేమ్ లాజిక్ ప్రకారం 7 అనేది ఈ బాక్స్లో కూడా ఉండకూడదు. 7ని ఈ బాక్స్లో పెట్టి చూద్దాం. ఈ బాక్స్లో 7 పెట్టడం వల్ల థర్డ్ రోలో ఫస్ట్ బాక్స్లో మనం కంపల్సరీ 4 పెట్టాలి. ఈ 4 పెట్టడం వల్ల థర్డ్ రోలో సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్లో మనకి సమ్ 8 రావాలి. 8 రావాలి అంటే 1 and 7 అన్నా రావాలి, 2 and 6 అన్నా రావాలి, 3 and 5 అన్నా రావాలి. 1 and 7 వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం 1ని యూజ్ చేసాం. అట్లనే 3 and 5 వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే 3ని ఆల్రెడీ మనం యూజ్ చేసాం. కాబట్టి ఆ 2 బాక్సెస్లో 2 and 6 రావచ్చు. 4 పక్కన ఉన్న 2 బాక్సెస్లో 2 and 6 పెడితే లాస్ట్ కాలం మిడిల్లో 3 పెట్టాల్సి ఉంటుంది. సో అంటే 3 అనే వాల్యూ రిపీట్ అవుతుంది అక్కడ. అదేవిధంగా 4 పక్కన ఉన్న 2 బాక్సెస్లో 6 and 2 పెడితే అప్పుడు లాస్ట్ కాలం మిడిల్లో 7 అనే నెంబర్ని పెట్టాల్సి వస్తుంది. అంటే 7 అనే నెంబర్ రిపీట్ అవుతుంది. ఈ పంచాయతీ అంతా ఎందుకు వచ్చింది అంటే మనం ఫస్ట్ కాలం మిడిల్లో 7ని పెట్టడం వల్ల. సో 7 అనే నెంబరు అక్కడ ఉండకూడదు. 7 అనే నెంబరు ఈ బాక్స్లో ఉండొచ్చేమో చెక్ చేద్దాం. 7కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న బాక్సుల్లో టోటల్ 5 రావాలి. అంటే 1 and 4 కానీ 2 and 3 కానీ రావాలి. 1 అనేది ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి 1 and 4 రాదు. 3 అనేది కూడా ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి 2 and 3 కూడా రాదు. సో 7 అనేది ఈ బాక్స్లో ఉండకూడదు. ఇంకా రిమైనింగ్ బాక్స్ ఇది ఒక్కటే కాబట్టి 7ని మనం ఈ బాక్స్లోనే పెట్టాలి. 7ని మనం ఆ బాక్స్లో పెట్టడం వల్ల థర్డ్ రో లాస్ట్ బాక్స్లో 2 పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ రో ఫస్ట్ 2 బాక్సెస్ యొక్క సమ్ 10 కావాలి. 10 కావాలి అంటే 4 and 6 అయినా పెట్టాలి, లేకపోతే 6 and 4 అయినా పెట్టాలి.
4 and 6 పెడితే అప్పుడు ఫస్ట్ కాలం మిడిల్ బాక్స్లో 7 పెట్టాల్సి ఉంటుంది. కానీ 7 అనేది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో 4 and 6 పెట్టకూడదు. సపోజ్ 6 and 4 పెడితే అప్పుడు ఫస్ట్ కాలం మిడిల్ బాక్స్లో 5 పెడితే సరిపోతుంది.